నమస్కారం, ఫోర్ సైడ్స్ టీవీకి స్వాగతం. నేను విజయ్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తిన బాట. ఢిల్లీ ఎన్నికల్లో జోరుగా వినిపించబోతున్న తమ మాట. స్కూళ్లు, దేవాలయాల అభివృద్ధికి నిధులు తెస్తాం. బీసీ రాజకీయ యుద్ధ పేరికి ఏర్పాట్లు. వినిపించనున్న ముఖ్య నేతల గళాలు. ముద్రగడ కారుపై దాడి, ట్రాక్టర్తో హల్చల్. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిల్లుట్ల గ్రామం గుర్రం వీర గోపాలకృష్ణారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మధ్యాహ్న భోజన పథకాన్ని గురజాల శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావు పరిశీలించి విద్యార్థులకు స్వయంగా వడ్డించి వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. స్కూళ్లను అన్ని విధాలా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో స్కూల్ని సందర్శించడం జరిగిందన్నారు. పల్నాడు ప్రాంతంలో 7 ఎకరాల్లో అధిక విస్తీర్ణం స్కూలు అన్నారు. స్కూలు ల్యాండ్ అన్యాక్రాంతం కాకుండా ఎవరు ఆక్రమించుకోకుండా కాంపౌండ్ వాల్ 5 క్లాస్ రూమ్లకు నిధులు తీసుకురావడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యత ప్రమాణాలతో మంచి క్వాలిటీ ఫుడ్ పిల్లలకు అందిస్తున్నామన్నారు. స్కూల్ అభివృద్ధికి గతంలో తరువాత డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కల్పించామని, టీచర్స్కి విద్యార్థులకు రూమ్స్ కొరకు నిధులు మంజూరు చేస్తామని అన్నారు. ఇది ఒక చారిత్రాత్మకమైన స్కూల్. మేము కూడా స్కూల్లో చదువుకున్నాం. దీన్ని అన్ని విధాలుగా డెవలప్ చేయాలని. సో దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దీనిలో ప్రధానంగా నా దృష్టికి తీసుకొచ్చిన అంశాలు, ఒక 5 క్లాస్ రూమ్స్ ఇమీడియట్గా కావాలన్నారు. అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు కూడా ఒకటి కావాలని చెప్పి అడిగారు. దాదాపు 7 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ స్కూలు దాదాపు పల్నాడు ప్రాంతంలోనే 7 ఎకరాలంటే చాలా పెద్ద విస్తీర్ణం గల స్కూలు. ఇది కూడా ఈ ల్యాండ్ కూడా అన్యాక్రాంతం కాకుండా ఎవరు ఆక్రమించుకోకుండా కూడా కాంపౌండ్ వాళ్ళు అడిగారు. దాన్ని కూడా అధికారులతో మాట్లాడి ఈ క్లాస్ రూమ్స్ ప్లస్ కాంపౌండ్ వాళ్ళకు కూడా నిధులు కూడా తీసుకురావటం జరుగుతుంది. అదేవిధంగా మిడ్ డే మీల్స్ కూడా నేను చూశాను. పిల్లలకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత ప్రమాణాలు కూడా పాటించాలని చెప్పి ప్రభుత్వం ఎప్పుడు చెప్తూనే ఉంది. దానిలో భాగంగా నేను కూడా ఈరోజు చూశాను. మంచి క్వాలిటీ ఫుడ్ కూడా పిల్లలకు అందిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అందుకని ఈరోజు ఈ స్కూలు అభివృద్ధికి గతంలో నేను 94 తర్వాత వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా అప్పుడు కల్పించాం. ట్యాంక్ కూడా నిర్మాణానికి నిధులు ఇచ్చాం. ఈరోజు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఎమ్మెల్యేల సమావేశంపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పందించారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి మంత్రులపై అసమ్మతిగా ఉన్నామని, తన ప్రమేయం లేకుండా ఫోటోతో ప్రచురించిన తీరును ఖండిస్తున్నానన్నారు. దీని వెనుక ఉన్న వాళ్ళను తప్పకుండా శిక్షించాలన్నారు. దీని వెనకాల ఉన్న పార్టీలను, వారు సంపాదించిన అక్రమ సంపాదన కొన్ని కోట్ల రూపాయలతో యూట్యూబ్ ఛానల్స్ పెట్టి జీతాల రూపంలో ఇస్తూ ప్రభుత్వంపై విషం చల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సహచర ఎమ్మెల్యేలు కలుసుకోవడంలో తప్పేముందని అన్నారు. దీన్ని భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సమగ్ర విచారణ జరిపి కారకులకు శిక్షించాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే నాయని లేఖ రాశారు. ఆధారాలు లేకుండా చూపించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై కోర్టు ద్వారా పరువు నష్టం దావా వేస్తున్నట్లు చెప్పారు. ఈ కొన్ని ఫాల్స్ యూట్యూబ్ ఛానల్స్ వాంటెడ్లీ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న మాఫియా గవర్నమెంట్ మీద చెడుని మంచిని చెడు చిత్కరించుకుంటూ, నిన్న అనిరుద్ రెడ్డి గారి ప్రోగ్రాంకు నేను పోయినాను, నా ఫోటో పెట్టి దాని ఏదో గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక పన్నాగం పండుతున్నట్టు, ఇంకేదో చేస్తున్నట్టు, వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో
డైరెక్ట్ ఫోటోలు నా పర్మిషన్ లేకుండా పెట్టి చేయటం అనేది దాని వెనుక్కున్న నేరస్తులు ఎవరు, దాని వెనుక ఏ పార్టీలు ఉన్నాయి, కోట్ల రూపాయలు గతంలో దోచుకున్న డబ్బుని కోట్ల రూపాయలు వీళ్ళకి జీతాల రూపకంగా ఇచ్చుకుంటూ వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు. అది మేము పోయినా చూపించండి, ఏదైనా ఫోటో ఉంటే చూపించండి, రాజకీయ జీవితం వదిలిపెడితే అది పోయినట్టయితే. అయినా పోయిన వాళ్ళు ఏమైనా టీఆర్ఎస్ అని ఇంటికి పోయినా లేకపోతే బీజేపీ ఇంటికి పోయినా, పోతే ఏమైనా పోతే నలుగురు పోవచ్చు పోతే కూడా దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటికి పిలిస్తే భోజనానికి పోతారు, లేకపోతే చర్చించుకోవడానికి పోతారు. దాంట్లో ఏదో భూతద్దాల కోడిగుడ్డు మీద ఈకలు పిక్కినట్టు వేరే పనులు లేవు. ఆ భూతద్దాలు దాన్ని భూతద్దాలు పెట్టి చూస్తున్నారు దాన్ని. ఒకడు మంత్రి మీద అంటాడు, ఒకడు ముఖ్యమంత్రి వ్యతిరేకంగా అంటాడు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు దుకాణం పెట్టుకొని మాట్లాడుకుంటారా? మీ పాపులారిటీ గురించి మీరు కనుక చేసుకొని మా క్యారెక్టర్ అసెసినేట్ చేస్తే నేను తప్పకుండా వీటి మీద ఇన్ఫర్మేషన్ షూట్ వేస్తున్నా. ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద ఎంక్వైరీ చేసి దీని వెనుక ఉన్న దోషుల వల్ల బయటికి తీయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ దీని మీద సీఎం గారు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వారిని యాక్షన్ తీసుకోవాలని చెప్తూ నేను కోర్టుకు కూడా వీటి మీద డిఫర్మేషన్ చూటేస్తూ కోర్టుకు కూడా గురుస్తున్నా వీళ్ళని. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వీటికి తగిన ఇది కనుక బుద్ధి చెప్పకపోతే దాన్ని వీళ్ళ తిరిగిన అందరు కూడా ఉంటారు అనుకుంటున్నారేమో. దాన్ని కలిసి ఈ కొన్ని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో పూర్తిగా విఫలమైందని పలువురు విద్యార్థులు, వక్తలు అభిప్రాయపడుతున్నారు. సూపర్ 6 పథకాలంటే ఎన్నికల్లో హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం హామీలన్నింటినీ తుంగలో తొక్కి ప్రజలందరినీ భ్రమలో ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యంపై వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా వెనకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరగనున్న బీసీ రాజకీయ యుద్ధభేరికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజకీయ రంగాల్లో, విద్యా రంగాల్లో, ఉద్యోగ రంగాల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గొంతు విప్పడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఆర్ కృష్ణయ్య, రాజ్యసభ ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో బీసీలకు సంబంధించిన ముఖ్య నేతలు, అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పలు బీసీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కన్వీనర్లు, కోఆర్డినేటర్లు, ప్రజలు హాజరు కానున్నారు. ఈ సభపై మరిన్ని విశేషాలు మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, మొత్తంగా సభ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, సభకు ఎవరెవరు రాబోతున్నారు, ఏ డిమాండ్లు వినిపించబోతున్నారు? రైట్ విజయ్, ఒకసారి చూసుకుంటే బీసీలకు మొత్తం అంటే రాష్ట్రంలోనే బీసీలు ఎక్కువ మంది ఉన్నారు. ఈ బీసీలకు అయితే అన్యాయం జరుగుతుంది, రాజ్యాధికారం రావాలనే ఒక ఉద్దేశంతో హన్మకొండలోని ఆర్ట్స్ సైన్స్ కాలేజీలో కూడా ఈ రోజు మరికొద్ది సేపట్లో కూడా ఈ బీసీలకు సంబంధించినటువంటి రాజకీయ యుద్ధభేరి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దీనికి గత కొన్ని రోజులుగానే కసరత్తు చేశారు. పెద్ద మొత్తంలో సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటు రాజు యాదవ్, బీసీ నేత రాజు యాదవ్ కూడా చాలా రోజులుగా ఈ సక్సెస్ చేయాలి, ఈ బీసీల పవర్ ఏంటో చూపెట్టాలి, బీసీలకు రాజ్యాధికారం రావాలనే దిశగా అయితే చాలా రోజులుగా ప్రయత్నాలు చేశారు. అది దీనికి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో కూడా దీనికి అందరినీ ఇన్వైట్ చేసే విధంగా కూడా కార్యక్రమం చేశారు. మరికొద్ది సేపట్లో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే దీనికి సంబంధించి కేవలం బీసీలని ఓటర్లుగానే గుర్తిస్తున్నారు. బీసీలలో చైతన్యం పెరగాలి, రాజ్యాధికారం రావాలి. అయితే ఇది ఎంత రావాలంటే ఖచ్చితంగా కూడా ఒక పెద్ద బహిరంగంగా సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ వరంగల్, నల్గొండకు సంబంధించి మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జిల్లాలకు పెద్ద మొత్తంలో తరలించే విధంగా అయితే దీనికి సంబంధించినటువంటి సభ్యులు అయితే ఏర్పాట్లు చేశారు. చాలా మటుకు కూడా పెద్ద ఎత్తున అయితే ఈ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి
కాజీపేట నుంచి వరంగల్ వరకు అయితే బైక్ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి బీసీలు పెద్ద మొత్తంలో రావాలి అని చెప్పేసి ఏర్పాట్లు అయితే చేశారు. దానికి ఇప్పటికే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 జిల్లాలు ఉన్నాయి. ఈ 6 జిల్లాలకు సంబంధించి కూడా ఈ పెద్ద ఏర్పాట్లు చేశామని ఒకవైపు నిర్వాహకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి బీసీ లీడర్లు ఆర్ కృష్ణయ్య మనకి ఇక్కడ వస్తున్నారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఆర్ కృష్ణయ్యతో పాటు డిప్యూటీ చైర్మన్ ఏదైతే శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, తమిళనాడు నుంచి ఎంపీ విల్సన్, బీహార్ నుంచి ఎంపీ భారతీ యాదవ్, సమాజ్వాదీ పార్టీ యూపీ నుంచి కూడా ధర్మేందర్ వీళ్ళందరూ హాజరవుతారని చెప్పి కూడా ఒకవైపు చెప్తున్నారు. సక్సెస్ చేసి ఖచ్చితంగా బీసీలలో ఒక మార్పు తేవాలి, చైతన్యం తేవాలి, రాజకీయ పరంగా బీసీలు అభివృద్ధి కావాలి, మరింతగా ఎదగాలనే లక్ష్యంతో అయితే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పొచ్చు విజయ్. ఎస్, ఎవరెవరు హాజరవుతున్నారు శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ప్రధానంగా? చూసుకున్నట్టయితే ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి అయితే పెద్ద మొత్తంలో కూడా బీసీ నాయకులు వస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్యతో పాటు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ వస్తున్నారని చెప్తున్నారు. తమిళనాడు నుంచి డిఎంకే ఎంపీ విల్సన్ వస్తున్నారని చెప్పేసి, మళ్ళీ బీహార్ ఆర్జేడీ ఎంపీ భారతీ యాదవ్ వస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ధర్మేందర్ ఎంపీ అయినా హాజరవుతారని చెప్పి చెప్తున్నారు. పెద్ద మొత్తంలో అయితే కార్యక్రమం ఏర్పాట్లు చేశారు. గత కొన్ని రోజులుగా కసరత్తు చేశారు. దీంతో పాటు కేయూ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులతో కావచ్చు, ఉద్యోగులతో కావచ్చు, వీళ్ళందరితోటి కూడా ఒక సభ ఆల్రెడీ ఇంతకుముందు మీటింగ్ కండక్ట్ చేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని కూడా నిర్వహించారు. సక్సెస్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి కూడా గత కొన్ని రోజులుగా అయితే ప్రయత్నాలు చేశారు విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తన ఓటమిపై అంబటి మరోసారి స్పందించారు. ఇంత ఘోరంగా ఓడిపోతారని అనుకోలేదని, 11 సీట్లు ఎందుకు వచ్చాయో అర్థం కాలేదన్నారు. 164 సీట్లు ఎందుకు వచ్చాయో వాళ్ళకు కూడా అర్థం కాలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించాం, కానీ ఓటమి పాలయ్యాం. ఓడిపోయాం, చాలా ఘోరంగా ఓడిపోయాం, ఒప్పుకోవాలి. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నాం. 164 సీట్లు వారు గెలుచుకున్నారు. మన ఎవరికి అర్థం కాదా? ఇందులో బాబు మనకు 11 వచ్చినాయని మనకు అర్థం కాదా? మనకు అర్థం కాకపోతే అర్థం కాబోయింది. వాళ్ళకు 164 సీట్లు వాళ్ళకి ఎందుకు వచ్చాయో వాళ్ళకే అర్థం కాదు. అంటే ఏం జరిగింది? 2-3 కలవడంతో బలం పెరిగిందా, లేక మనకు తెలియని వ్యతిరేకత ఏమైనా ఉన్నదా, లేక ఏమైనా మాయ జరిగిందా అనేటువంటి అనుమానాలు కోపంలుగా మన మనసులో ఉన్నాయి. ఏది ఏమైనా ఓటమి పాలయ్యాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. గుంటూరు జిల్లాలోని కేఎల్ యూనివర్సిటీపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఎన్ఐఏసి రేటింగ్స్ కోసం లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా 20 చోట్ల విద్యాసంస్థల్లో సోదాలు చేపట్టి యూనివర్సిటీ ఉద్యోగులు, ఎన్ఐఏసి సిబ్బందిని అదుపులోకి తీసుకుంది. నగదు, బంగారం, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ల రూపంలో లంచాలు ఇచ్చినట్లు గుర్తించింది. 37 లక్షల నగదు, 6 ల్యాప్టాప్లు, ఫోన్లు, పలు డాక్యుమెంట్లను సిబిఐ స్వాధీనం చేసుకుంది. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి దాసరి సంజీవయ్య కాలనీలో ఓ ఇంట్లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. జలగం సత్యసాయి శ్రీనివాస్ ఇంట్లో మంటలు చెలరేగడంతో కాలిన గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ రాజమండ్రికి చెందిన సత్య శ్రీనివాస్ పటాన్ చెరువు రుద్రారంలో ఓ కెమికల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మృతుడి ఆత్మహత్యకు పాల్పడ్డా లేదా ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలకు అగ్నికి ఆహుతయ్యాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సార్
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆయనకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు పడిన ఇబ్బందులకు ఆయనకు ఇప్పుడు ప్రతిఫలం దక్కుతోంది. ఆయనపై ఉన్న అభియోగాలు అన్నింటినీ ఆధారాలు లేవని ఉపసంహరించుకుంది. ఆయనకు కోర్టు తీర్పు ప్రకారం ఇవ్వాల్సిన జీతభత్యాల బకాయిలన్నీ ఇచ్చేయాలని ఆదేశాలు ఇచ్చారు. తాజాగా ఆయనకు పోలీసులతో సంబంధం ఉన్న నామినేటెడ్ పోస్టు కూడా ఇచ్చారు. ఆయనపై జగన్ హయాంలో పలువురు ఐపీఎస్లే కుట్రలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన టీడీపీ ప్రభుత్వం రాగానే ఏపీపీఎస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. మరికొంతమంది సైలెంట్ అయిపోయారు. వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద ఒక్క పార్టీకి చెందిన కార్యకర్త హల్చల్ చేశాడు. సదరు యువకుడు ముద్రగడ నివాసం వద్దకు ట్రాక్టర్ను తీసుకొచ్చాడు. అనంతరం అక్కడ బీభత్సం సృష్టించాడు. ఇంటి ముందు ర్యాంప్ పై పార్క్ చేసిన కారును ట్రాక్టర్తో ఢీకొట్టాడు. కారు పాక్షికంగా ధ్వంసమైంది. సంఘటనను పలువురు ఖండించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి జ్ఞానప్రసూనాంబాదేవి అమ్మవారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మహాశివరాత్రి ఏర్పాట్లకు మంత్రుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది. క్యూలైన్లలో భక్తులకు వాటర్ బాటిల్, ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తామన్నారు. మహిళలు, పిల్లలకు క్యూలైన్లో పాలు, బిస్కెట్లు అందించనున్నారు. ఇక 27వ తేదీన శ్రీకాళహస్తి స్థానికులకు ఉచిత దర్శనానికి అవకాశం కల్పిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. పన్నెండు 13 రోజుల పాటు క్యూ లైన్లు మొత్తం మంచినీళ్ళ బాటిల్స్ ఇవ్వాలి, శాచెట్స్ ఇవ్వద్దు, ప్రతి ఒక్కరికి మినరల్ వాటర్ బాటిలే ఇవ్వాలి అని చెప్పి సూచించడం జరిగింది. పాలు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకున్నాం. బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. మహిళలు కానీ పసిబిడ్డలు కానీ క్యూ లైన్లలో ఉంటే వాళ్ళు ఎక్కువసేపు ఆ క్యూ లైన్లో ఉన్నప్పుడు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ మంచినీళ్ళ బాటిల్స్, పాల ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు పసిబిడ్డలకు కూడా అందించడానికి ఏర్పాటు చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటన్నిటితోటి మరొక విషయం, ముందు సమీక్షలో కొంత ఆలస్యమైన ఇవాళ ఆ విషయాన్ని కూడా చెప్పాలి. మహాశివరాత్రి పర్వదినాన కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో జరిగేటువంటి పూజాది కార్యక్రమాల్లో జ్ఞానప్రసూనాంబ యొక్క కార్యక్రమం కూడా కలిసి జరుగుతూ ఉంటుంది. ఇద్దరి ఆశీస్సులతోనే భక్తులు బయటకు వస్తారు కాబట్టి 3 రోజుల పాటు 24, 25, 26 3 రోజుల పాటు అమ్మవారి దర్శనం చేసుకున్నటువంటి ప్రతి మహిళకి కూడా
ఒక వస్త్రం, అంటే అది జాకెట్ వస్త్రం, గాజులు, పసుపు, కుంకుమ అమ్మవారివి ఆ మహిళకి ఇవ్వడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. ఎమ్మెల్యే గారి సూచనని మేము అందరం కూడా ఆమోదించాం. జ్ఞానప్రసూనాంబ యొక్క పసుపు కుంకుమలు సారితోటి ఇక్కడికి దర్శనానికి వచ్చిన ప్రతి మహిళ అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుని వెళ్ళే విధంగా అది కూడా ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. దానికి కావాల్సిన ఏర్పాటు కూడా చేయాలనే మాదిగా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తిన బాట పట్టారు. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. నేడు ఉదయం ఢిల్లీకి వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరపున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఎన్నికలు 5వ తేదీన జరుగుతాయి. 3వ సాయంత్రం వరకు ప్రచారానికి సమయం ఉంది. ఎన్నికల్లో ప్రధాన ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ నామమాత్రంగానే ఉన్న ఆ పార్టీ ఎంతో కొంత ప్రభావం చూపించగలదు అంటున్నారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా నేడు ఢిల్లీకి పయనమయ్యారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు బీజేపీ తరపున ఢిల్లీలో ప్రచారం చేయబోతున్నారు. తెలుగువారు ఉన్న చోట ఈ ప్రచార ర్యాలీ సాగనుంది. దీనికి సంబంధించి టీడీపీ ఎంపీలు తగిన ఏర్పాట్లు చేశారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సీఎంల మధ్య ఎలాంటి శత్రుత్వమూ లేదు. రేవంత్ రెడ్డి ఒకప్పుడు చంద్రబాబు పార్టీలోనే ఉన్నారు. ఇప్పటికీ ఆ అభిమానాన్ని చాటుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఇద్దరు నేతలు పూర్తి వ్యతిరేక గళం వినిపించబోతున్నారు. భద్రశత్రువుల్లా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ తరపున వీళ్ళు ప్రచారం సాగనుంది. ఇక వీరిద్దరూ కూడా భిన్నమైన వాదనలను తమ ప్రచారంలో వినిపిస్తారు. అరసవెల్లిలో సూర్య దేవాలయం అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయం. అరసవెల్లిలో రోడ్ మధ్య సూర్య నమస్కార భంగిమలో అనేక విగ్రహాలు ఏర్పాటు చేశారు. అవి చూపరులను ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో పూర్తిగా విఫలమైందని పలువురు విద్యార్థులు, వక్తలు అభిప్రాయపడుతున్నారు. సూపర్ 6 పథకాలంటే ఎన్నికల్లో హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం హామీలన్నింటినీ తుంగలో తొక్కి ప్రజలందరినీ భ్రమలో ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యంపై వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా వెనకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనేకమైన పథకాలను తీసుకొచ్చి ప్రజలకు ఇస్తామని చెప్పడం జరిగింది. సూపర్ 6 అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా అమ్మఒడి, అలాగే ప్రతి మహిళకు 1500 రూపాయలు నెలకి ఇస్తానని చెప్పేసి, అలాగే రైతులందరికీ కూడా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి, ప్రతి ఒక్క కుటుంబానికి 4 గ్యాస్ సిలిండర్స్ ఇస్తానని చెప్పేసి, ఇలాగా అనేకమైన పథకాలు తీసుకొచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, ఆర్థిక పరిస్థితి బాగోలేదు, నేను ఏమి ఇవ్వలేను, ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుని ఇస్తాను అని చెప్పడం ఎంతవరకు నిజం, సమంజసం? మరి ఆనాడు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా ఆర్థిక పరిస్థితి ఏంటో? జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో ఆర్థిక పరిస్థితిని బట్టి ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుని వచ్చారు. లాగుందంటే అంత భయంకరమైన పరిపాలన మాకు పట్టినటువంటి కర్మ. ఎందుకంటే నిన్ను 94లో ఎన్టీఆర్ దగ్గర నుంచి తీసుకుని 99లో ఒక్కసారి నీ జీవితంలో గెలిచింది వాజ్పేయిని అడ్డం పెట్టుకుని. 2004, 2009 రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ఏకంగా పరిపాలించారు. 2014 కేసీఆర్ గారు, 2019 కేసీఆర్ గారు, 2024 వచ్చేపాటికి రేవంత్ రెడ్డి. అంటే నీకు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో నీ ఉనికి లేదు. నువ్వు హైదరాబాద్ డెవలప్ చేశానన్నా నువ్వు కనీసం కార్పొరేటర్కి కూడా నీ ఉనికి అక్కడ లేదు. కాకపోతే మాకు పట్టిన గతి అంటే ఆంధ్రప్రదేశ్ మేము మా కర్మ కొద్దీ నేను మోస్తున్నాం. 2014లో ఏంటంటే ఒక తెలివిగలవాడు పెద్ద వయసు అని చెప్పేసి నీకు ఇచ్చారు. 2019 మాకు ఇచ్చారు. 2024లో నువ్వు
ఈవీఎంలు అడ్డం పెట్టుకొని ట్యాంపరింగ్ పెట్టుకొని ప్రతి ఒక్కరిని నీకు 15 బాబు రా అంటే నీకు 15 అని చెప్పేసి గారడి మాటలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి గొప్ప మరి ఏంటంటే గారడే నాయకుడు. ఒక విధంగా చెప్పాలి, నువ్వు విజన్ ఉన్న నాయకుడు కాదు. విజన్ ఉన్న నాయకుడు అయితే నువ్వు ఆ మాటలు మాట్లాడు. ధైర్యం కలిగినటువంటి నాయకుడిగా మరి ప్రజలందరికీ సంక్షేమం అందించాడు. అటువంటి నాయకుడు విజన్ కూడా నీకు కోర్టులు కట్టారు, మరి తర్వాత మెడికల్ కాలేజీలు నువ్వు ఎప్పుడు చూసినా నీ తాత్కాలిక నీ జీవితం ఒక హైదరాబాద్ నీ ఇల్లు తప్ప నీ జీవితంలో ఇప్పుడు ఏదైనా పర్మనెంట్ బిల్డింగ్ ఉందా, పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఏమీ లేదు. మరి ఆయన వైజాగ్లో కట్టినటువంటి ఋషికొండలో ఉన్నట్టు పర్మనెంట్ తక్కువ బడ్జెట్లో ఎక్కువ కట్టారు. మరి పవన్ కళ్యాణ్ అన్నాడు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు తక్కువ టైంలో ఏ క్లాస్ నెంబర్ 1 అని. మరి అలాంటి ప్రాజెక్టులు అంటే మేము చెప్పుకోలేకపోయాం. నువ్వేంటంటే నిజం గడప దాటేటప్పుడు అబద్ధం ప్రపంచాన్ని దాటేసినట్టుగా నువ్వు మొత్తం గారడి చేస్తావు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నీ గుప్పిట్లో పెట్టేసుకొని నువ్వు అధికారంలోకి వచ్చావు. ఆ సూపర్ 6 అనేది తొంగలో తొక్కి అసలు వీళ్ళు చేసే పరిపాలనకి ఆ సూపర్ 6కి ఏమీ సంబంధం లేదండి. అసలు ఈరోజు పిల్లల్ని అంధకారంలో ఉంచేశారు, పేద ప్రజల్ని ఉంచేశారు. వాళ్ళ ఓట్లు మాత్రమే కావాలి వీళ్ళకి, వాళ్ళ భవిష్యత్తు అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతారు వీళ్ళు. దయచేసి ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి ఎంతైతే అన్యాయం చేస్తుందో అదంతా మీరు ఒకసారి గమనించుకుని పేదలకి ఏదైతే చేస్తారని మీరు ఓట్లు అడిగారో ఫస్ట్ ప్రతి గుమ్మం దగ్గర నుంచి ఓట్లు ఎలా అడిగారో మీరు ఆ పథకాలన్నీ నెరవేర్చాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మీ ఇష్టానికి రెడ్ బుక్ పెట్టేసి ఏదో చేద్దాం అనుకుంటే ఇక్కడ అవదండి. ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము గౌరవించాం కాబట్టే ఈరోజు ప్రతిపక్షంలో లేకపోయినా సరే మాకు అర్హత లేదని మీరు అన్నారు, అయినా సరే మేము ప్రజల పక్షమే పోరాడదాం. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.